బాయ్స్ వినండి. ఈ పర్టిక్యులర్ మూమెంట్ నుండి మనం రీబార్న్ అయితున్నాం. పాత ఆలోచనల నుండి, మన పాత ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ నుండి, మన పాత యాక్షన్స్ నుండి, మన పాత లైఫ్ నుండి, మన పాత మైండ్‌సెట్ నుండి. ఎందుకు అని అడగండి. మనకి ఒక హై అచీవర్‌కి, ఒక గొప్పోడికి, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి తన డ్రీమ్స్‌ని, తన లక్ష్యాలని రీచ్ అయిన పర్సన్‌కి డిఫరెన్స్ ఏంది జెప్పాలా? వాళ్ళు వాళ్ళ ఆలోచనలని పరిమితం జేసుకోరు. వాళ్ళు వాళ్ళ గోల్స్‌ని, వాళ్ళ లక్ష్యాలని చిన్నగా బెట్టుకోరు. అల్టిమేట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ కోరుతారు వాళ్ళు. ఎటువంటి ఫీల్డ్ అన్నా ఉండని. అంటే ఆ లెవెల్‌లో ఉంటాయి వాళ్ళ గోల్స్. ఆ లెవెల్ గోల్ ఉన్నప్పుడు మన 100% మనం ఇచ్చినప్పుడు అక్కడ వరకు రీచ్ గాకపోయినా సొసైటీలో సక్సెస్‌ఫుల్ పర్సన్ అన్న ట్యాగ్ వరకైతే ఆటోమేటిక్‌గా రీచ్ అయిపోయినట్టే. మనము పెద్ద పెద్ద గోల్స్, పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకోనికే చాలా భయపడతాం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఉంటది మనకి. అదేందంటే మన గోల్స్ ఉన్నాయి హై లెవెల్‌ల. దాని గురించి జస్ట్ ఆలోచన చేసినప్పుడు మనకు భయమైతుంటది. మనం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయితుంటాం. అరే! ఇది నాతోని అయితదా? ఇది నేను చేయగలుగుతానా అసలు? మనకి ఎట్లా అంటే చేంజ్ అవ్వడానికి భయపడుతుంటాం. మారడానికి ఆ గోల్స్ కోసం మనల్ని మనం మార్చుకోవడానికి భయపడుతుంటాం. ఆ గోల్ రీచ్ అయ్యే సక్సెస్‌ని చూసి కూడా కొన్ని కొన్ని సార్లు మనం భయపడుతుంటాం. భయపడి ఏం చేస్తాం? ప్రోక్రాస్టినేట్ అంటే చేద్దాంలే. అరే! రేపు మండే రోజు నుంచి చేద్దాం. అరే! లేదు మంత్ ఫస్ట్ నుండి చేద్దాం. అరే! రేపు అమావాస్య ఉంది. అమావాస్య అయిపోయినప్పటి నెక్స్ట్ చేద్దాం. అరే! రేపు మంగళవారం ఉంది. ఇట్లాంటివన్నీ వస్తుంటాయి దీనివల్ల. అయితే ఇట్లెందుకైతుంటది? ఎందుకైతుంటదంటే, మనము ఆ గోల్‌ని జూషి భయపడడం ఈ మెయిన్ రీజన్ ఏందంటే, ఆ గోల్ వరకి రీచ్ అవ్వడానికి పర్టిక్యులర్ పక్కా ప్రోటోకాల్ వైస్ మనం ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ జేసుకోకపోవడం. మనకి ఏం జేయాలి అన్నది దెలవదు. ఏడి వరకు బోవాలన్నది ఐడియా ఉంది. అరే! నేను ఇది అచీవ్ జేయాలి అన్నట్టు ఆశ ఉంటది. కానీ ఏం జేయాలి? ఆడి వరకు బోవాలంటే? నేను స్ట్రక్చర్ ఎట్లా జేసుకోవాలి? నా డ్రీమ్, నా గోల్‌ని అన్న దగ్గరనే 99% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయిపోతుంటారు. మనకి హై అచీవర్స్‌కి డిఫరెన్స్ గూడా అదే. ఆలోచనని అప్పుడే వాళ్ళు బుక్ పైన అక్షరంగా పెట్టేస్తుంటారు. ఓకే. ఇది నాకు ఈ ఆలోచన ఉంది. నేను ఈడి వరకు బోవాలంటే నేను ఏ స్టెప్స్ తీసుకోవాలి. రోజు, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వీక్, ప్రతి మంత్, ప్రతి ఇయర్ నేను ఎన్ని టార్గెట్స్ రీచ్ అవ్వాలి? ఎన్ని గోల్స్‌ని నేను అకంప్లిష్ జేయాలి? అప్పుడు నేను నా అల్టిమేట్ లెవెల్ ఆఫ్ గోల్ వరకి ఎళ్ళగలుగుతా అన్న కాలిక్యులేషన్స్ జేసుకుంటారు వాళ్ళు. ఒక్కసారి మనము ఈ లెవెల్‌ల మన గోల్‌ని బ్రేక్ డౌన్ జేసుకొని, మనం రాసుకోగలిగితే, మనం దాన్ని అర్థం జేసుకోగలిగితే, మనం ఏమేం సాక్రిఫైస్ జేయాలి దాని కోసం, మనం ఏమేం నేర్చుకోవాలి, హార్డ్‌షిప్స్ ఏవేవి జూడాల్సొస్తది మనం అన్న ఐడియా మనకు క్లియర్ ఉన్నప్పుడు 50% ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మీరందరూ వీడియో గేమ్స్ ఆడుంటారు లైఫ్‌లో. వీడియో గేమ్ లోపల స్టార్ట్ ఎట్లయితది వీడియో గేమ్? మనము హీరో ఒక, ఒక మ్యాప్‌లో దిగుతాం. మన దగ్గర ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఎటువంటి స్కిల్ ఉండదు. ఎటువంటి వెపన్స్ ఉండవు. ఎటువంటి ఐడియా గూడా ఉండదు. ఏంది ఇది అన్నది. మెల్లగా మెల్లగా చిన్న చిన్న ఎనిమీస్‌ని డిఫీట్ జేసుకుంటా, మ్యాప్‌ని ఎక్స్‌ప్లోర్ జేసుకుంటా, పెద్ద పెద్ద ఎనిమీస్ వరకు బోయి, వాళ్ళని గూడా ఎన్నో సార్లు ఒక్కసారి ఫెయిల్ అయితాం. ఒక్కసారి ఎనిమీ మనల్ని చంపేస్తాడు. చంపంగానే మళ్ళీ బోయి, మళ్ళీ ట్రై జేయడం. మళ్ళీ బోయి, మళ్ళీ ట్రై జేయడం. ఈ ఏమంటారు ఫెయిల్యూర్ నుండి నేర్చుకొని ఒకసారి ఆ ఎనిమీని బీట్ జేస్తాం. అట్లా లెవెల్ మనము రీచ్ అయ్యకుంటా పోతుంటాం గేమ్స్‌లో. ఎగ్జాక్ట్ అదే అనాలజీ లైఫ్‌లో గూడా వర్తిస్తది. ఒక్కసారి ఆలోచన చేయండి సింపుల్. మన లైఫ్ గూడా సేమ్. పుట్టినాం. మనకెటువంటి ఆలోచనలు లేవు. అంటే మనకి టోటల్ బ్లాంక్. ఎటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేవు. ఎటువంటి స్కిల్ లేదు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎటువంటి వెపన్స్ ఆఫ్ నాలెడ్జ్ లేదు. త్రూ డిస్కవరీ, త్రూ ఎక్స్‌ప్లోరేషన్ చిన్న చిన్న డైలీ ఎనిమీస్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డైలీ లైఫ్‌లో రోజు వచ్చే ప్రాబ్లమ్స్‌ని డిఫీట్ చేసుకుంటా మనం గెయిన్ అయ్యే ఎక్స్‌పీరియన్స్. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని దాని నుండి వచ్చే వెపన్ ఆఫ్ నాలెడ్జ్. సేమ్ గేమ్స్ లాగానే ఇమాజిన్ చేసుకోండి మన లైఫ్‌ని గూడా. మనం లెవెల్ 0లో ఉన్నాం ప్రెజెంట్. లెవెల్ 100 వరకెళ్ళాలి. అంటే ది ఫైనల్ బాస్.
మన అల్టిమేట్ పర్పస్, మన అల్టిమేట్ గోల్ని మనం డిఫీట్ చేయగలగాలి. ఆడి వరకు పోవాలంటే చిన్న చిన్న ఎనిమీస్ ఏమొస్తుంటాయి, వీక్లీ ఎనిమీస్, డైలీ ఎనిమీస్, మంత్లీ ఎనిమీస్, ఇయర్లీ ఎనిమీస్. ఎనిమీస్ ఈజ్ నథింగ్ బట్ అనాలజీ, ఇది గోల్. దీన్ని నేను ఎట్లా డిఫీట్ చేయాలి, అంటే దీన్ని నేను ఎట్లా కాంకర్ చేయాలి గోల్ని అన్నది. సింపుల్గా మనం రివైర్ చేసుకుంటే బ్రెయిన్ని, మన మైండ్ సెట్లో ఒక టోటల్ షిఫ్ట్ వచ్చేస్తుంది. మనము మన గోల్స్ని, మన పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ని బర్డన్ లాగా తీసుకోవడం ఆగిపోతాం. మనం ఛాలెంజ్ లాగా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి వాటిని ఛాలెంజ్ లాగా తీసుకోవడం స్టార్ట్ చేస్తే మనం అరే రేపు ఈ ఛాలెంజ్ ఉంది, దీన్ని ఫేస్ చేసి డిఫీట్ చేసేది ఉంది అన్న మైండ్ సెట్ క్రియేట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. ఒక్క గోల్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తే హాఫ్ వే మనం రీచ్ అయిపోయినట్టే మన అల్టిమేట్ రియలైజేషన్ ఆర్ డిజైర్ ఏది ఉందో దానికి. ఇప్పుడు మనం అందరం ఫుట్బాల్ చూస్తుంటాం. ఇప్పుడు ఫుట్బాల్లో గోల్, ఆ నెట్ గోల్ తీసేయండి. ఒక 20-25 మనుషులు ఒక బాల్ ని తీసుకొని అటు ఇటు మైండ్లెస్గా వితౌట్ ఎనీ రీజన్ పరిగెడుతున్నట్టు ఒక ఫీల్డ్ లోపల ఫుట్బాల్ తీసుకుంటే, లైఫ్ కూడా సేమ్ అంతే. గోల్ అనే ఒక అట్రిబ్యూట్ని మనం లైఫ్లో నుండి తీసేసినాం అనుకోండి, ఫుట్బాల్ అన్న పర్పస్ ని మనము తన్నుకుంటా ఎటు తిరుగుతున్నామో మనకు కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే ది అల్టిమేట్ లక్ష్యం ఏంది అన్న ఐడియా మనకు ఉండదు. సో మనకు పర్పస్ ఉంది, మనకి దాన్ని తన్నుకొని తీసుకెళ్లే డైరెక్షన్స్ ఉన్నాయి, కానీ ఏడికి తీసుకెళ్ళాలి? నేను నా పర్పస్ని, నా ఎనర్జీస్ని నేను అన్ని కంబైన్ చేసి డైలీ వర్క్ చేసుకుంటాను, దాన్ని ఏడి వరకు తీసుకెళ్ళాలి నేను అన్న ఐడియా ఉండదు. సో మన డెవలప్మెంట్లో గోల్స్ది అంత పెద్ద పాత్ర ఉంటుంది. ఇప్పుడు మనము ఒక గోల్ని పెట్టుకొని దాని నింట పిచ్చోలాగా అబ్సెస్ అయిపోయి పరిగెడుతూ ఉంటే అది ట్రూ రియలైజేషన్ టువర్డ్స్ ద గోల్ కాదు. మన ఎండ్ గోల్ ఆ గోల్ని అచీవ్ చేయడం కాదు. మన ఎండ్ గోల్ ఆ గోల్ని అచీవ్ చేసేటప్పుడు మనమేమవుతున్నాం, మనం ఎలా చేంజ్ అవుతున్నాం, దానికోసము నేను ఎటువంటి సాక్రిఫైసెస్ చేసి నన్ను నేను ఎలా మలుచుకున్నా ఇప్పటివరకు. వాట్ వి బికమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ వి అచీవ్ ఎట్ ద ఎండ్. అచీవ్మెంట్ అన్నది ఒక కొలాటరల్ అంతే. మనం ఒక్కసారి ఆ పొజిషన్కి వెళ్తే ఆ గోల్ అచీవ్ చేయలేకపోయినా త్రూ హార్డ్ వర్క్ అండ్ త్రూ పర్సివరెన్స్ మనం వాట్ వి బికమ్, ఏవైతే మనం పర్సన్ అయి ఉంటామో ఆ పర్సన్గా మనం ఇంకొక 100 డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ని మనం బీట్ చేయగలిగే కెపాసిటీలు ఉంటాం. సో ఎండ్ గోల్ పైన అబ్సెషన్ ఉండాలి, బట్ ప్రాసెస్ అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఒక ప్లాన్, ఒక ఎగ్జిక్యూషన్ లేకుండా ఒక గోల్, ఒక ఆశ అంతే. ఒక పర్టికులర్ యాక్షన్, డైలీ యాక్షన్ లేకుండా ఒక గోల్, ఒక డ్రీమ్, ఒక కళ అంతే. ఆ కళని ఒక నిజమైన గోల్ లాగా మార్చేది ఒక యాక్షన్, ఒక ఎగ్జిక్యూషన్, ఒక ప్లాన్. నా మెంటర్, అంటే నేను అతన్ని నా మెంటర్ లాగా ఫీల్ అవుతా, అలెక్స్ హర్మోజీ. అతను ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్పిండు. ట్రూ హ్యాపీనెస్ మనకు కావాలనుకుంటే ఆ హ్యాపీనెస్ని ఒక గోల్తోని లింక్ చేయండి, ఒక గోల్తో టైఅప్ చేయండి. అంటే ఈ గోల్ నేను అచీవ్ చేయగలిగితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో అండ్ అచీవ్ చేసిన సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. నెక్స్ట్ దాని నెక్స్ట్ గోల్, ఆ హ్యాపీనెస్ని తీసుకెళ్ళి దాని నెక్స్ట్ గోల్కి టైఅప్ చేయాలి, దాని నెక్స్ట్ గోల్కి. అంటే కొంత కనిపించవచ్చు ఇదేంది జస్ట్ మనము మెటీరియల్ చేజ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు అయిపోతుంది కదా, ట్రూ మీనింగ్ ఏడుంది అని. ట్రూ మీనింగ్ మనము ఎప్పుడు ఫైండ్ చేస్తామంటే వెన్ వీఆర్ యాక్చువల్లీ సాల్వింగ్ సంథింగ్. ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు, ఏదన్నా ఒక టార్గెట్ని పెట్టుకొని దాన్ని రీచ్ అవుతున్నప్పుడే ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ నుండి మనం వెళ్ళి మనం రియలైజ్ అవుతాం. ఆ రియలైజేషన్లో మనకి వాట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది అర్థమైపోతుంది అట్ అ సర్టన్ టైం. మనము మన డిసిప్లిన్ని, మోటివేషన్ని లూజ్ అవ్వద్దు అంటే ఒక గోల్ అచీవ్ కాగానే దానికంటే ఇంకొంచెం హయ్యర్ లెవెల్ ఉండాలి నెక్స్ట్ గోల్, దానికంటే ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో దాని నెక్స్ట్ గోల్ ఉండాలి. అంటే ప్రోగ్రెసివ్గా గోల్స్ కూడా మన టాలెంట్ బట్టి, మన స్కిల్ బట్టి మనకి ఛాలెంజ్ చేస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అయితే మనం చూస్తుంటాం ఒక డైలీ రొటీన్లో పడిపోతాం మనం లైఫ్లో. ఆఫీస్కి పోయినామా, వచ్చినామా, ఏదైనా సినిమా చూసినామా, ఫ్రెండ్స్తో తిరిగినామా, పనుకున్నామా, ఆఫీస్. ఇది ట్రివియల్ థింగ్స్. ఇవన్నీ ట్రివియల్ అంటే దోస్ దట్ డోంట్ టేక్ అస్ టు ద అల్టిమేట్ గోల్. వీటన్నిటికీ మనం బానిసలు ఎప్పుడైతామంటే ఒక క్లియర్ గోల్ సెట్ కానప్పుడు, మనకి ఒక క్లియర్ గోల్ సెట్ అయ్యి ఆ స్టెప్స్, ఆ బ్లూ ప్రింట్ క్రియేట్ కానప్పుడు మనకి ఇటువంటి సైడ్లో ఉన్నవే మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంటుంది. వీటిపైనే మనం మన ఎనర్జీ, మన ఎమోషన్స్, మన టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాం.
ఒక్కసారి మనం టైం అండ్ ఎనర్జీ అండ్ ఎమోషన్ ఒక దానిపైన స్పెండ్ చేయడం స్టార్ట్ చేయంగానే దానికి మనం ఎడిక్ట్ అయిపోతాం. అది మనకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఒక్కసారి అది హ్యాబిట్ అవ్వంగానే మనం కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతాం. వాటి లోపల ఒక బబుల్ క్రియేట్ అయిపోతుంది. అరే ఇది నా లైఫ్, దీని నుండి నేను కొంచెం ఎస్కేప్ అవుదాం అనుకున్నా గానీ ఏదన్నా అనుకోరాంది జరుగుతుంది, లేదంటే ఏదన్నా రిస్క్ తీసుకోవాల్సి వస్తుందేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ వీడియో ఛాలెంజ్, ఐ హోప్ మీరందరూ మీ డిజైర్స్ ని రోజువారీ దినచర్యలో వాటిని అబ్జర్వ్ చేసి రాసుకొని, కోరికలను కేటగరైజ్ చేసి రాసుకొని ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో డిజైర్స్ ని, కోరికలని గోల్స్, లక్ష్యాలుగా మనం ఎట్లా మార్చుకోవాలన్నదే ఈ వీడియో ఛాలెంజ్. కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది, కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, బట్ ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి వర్త్ ఇట్. మనకున్న కోరికలు ఒక గోల్, ఒక లక్ష్యం లాగా కన్వర్ట్ ఎట్లయితుంది. ఇప్పుడు ఒక కోరికని రీచ్ అవ్వాలి అంటే నేను ఏం యాక్షన్ తీసుకోవాలి? ఒక కోరికని రీచ్ అవ్వాలంటే నా మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఒక కోరికని నేను రీచ్ అవ్వాలంటే ఎటువంటి ఛాలెంజెస్ని నేను ఫేస్ చేయాలి? ఒక కోరికని నేను రీచ్ అవ్వాలంటే నాకు ఏం స్కిల్స్ ఉండాలి? వీటన్నింటినీ మనం డిఫైన్ చేసుకోగలిగితే అదే మన గోల్. మళ్ళొక్కసారి కావాలంటే ఒక్క 20 సెకండ్స్ ముందుకెళ్ళి వినండి. అయితే ఒక గోల్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు? ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లారిటీ. ఎంత క్లియర్గా మనం ఒక గోల్ని మెన్షన్ చేసుకోగలిగితే, ఎంత స్పెసిఫిక్గా ఉండగలిగితే. స్పెసిఫిసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిట్ అవుదాం అనుకుంటున్నా అనే బదులు నేను నెక్స్ట్ 3 monthsలో 10 kgs తగ్గుదాం అనుకుంటున్నా. స్పెసిఫిక్ మెజర్మెంట్స్తోని నేను 5 kilometers థ్రెడ్మిల్ పైన ఉరకాలి నెక్స్ట్ 3 months లోపు, నెక్స్ట్ 1 month లోపు. ఇప్పుడు నేను ఓన్లీ 1 kilometer ఉరకగలుగుతున్నా, నేను 5 kilometers ఉరకగలగాలి. స్పెసిఫిక్ మెజర్మెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో మనం స్టెప్ బై స్టెప్, అంటే మనకి ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అన్నది మనం రికార్డ్ చేసుకోవచ్చు. మెజరబుల్ గోల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బాయ్స్. మెజరబుల్ ఉండాలి మన గోల్ ఎప్పుడే కానీ. ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో మన హైయెస్ట్ గోల్ని మనం పెట్టేసి దాన్ని రీచ్ అవ్వడానికే మనము ఎలా అంటే డైలీ, అవర్లీ నుండి పర్టికులర్ ఈరోజు పొద్దున నేను 5 o'clock లేచిన. 5 o'clock లేచిన తర్వాత ఫస్ట్ గోల్ ఏంది? ఎక్సర్సైజ్ ఉండొచ్చు. అంటే నేను నెక్స్ట్ 3 yearsలో నేను నా పీక్ ఫిజికల్ ఫామ్లో ఉండాలి, 6 pack తోని, ఫుల్ బాడీతోని, ఫుల్ మజిల్ మాస్తోని ఉండాలి అన్నది మన 3 year గోల్ ఉండొచ్చు. ఆ 3 year గోల్ 1 yearకి వచ్చేసి నేను ఒక 10 kgs ఫ్యాట్ తగ్గుండాలి అని ఉండొచ్చు. 1 monthకి వచ్చేసి అదే సేమ్ ఎగ్జాక్ట్ నేను కన్సిస్టెంట్గా జిమ్కి ఈ 1 month 30 daysలో నేను మినిమం 25 days పోయి ఉండాలి జిమ్కి, లేదంటే 20 days, డిపెండ్స్ ఆన్ మన ఎక్స్పీరియన్స్. డైలీ వచ్చేసి ఈ రోజు నేను ఖచ్చితంగా జిమ్కి వెళ్ళి నా ట్రైనింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్నాను. అవర్లీ వచ్చేసి పొద్దున నేను 5 or 6కి లేచి ఈ అవర్ నేను ఏం చేయాలి, ఆ గోల్ని, ఆ 3 year గోల్ని అచీవ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ రోజు నేను ఏం చేయాలి, ఫస్ట్ డే బై డే అంతే. ఈ రోజు చేసినానా నేను పని ఈజ్ ద ఓన్లీ థింగ్ మ్యాటర్స్. అరే 3 years నేను కంటిన్యూ చేయాలి, దీన్ని చేస్తూనే ఉండాలి, నేను ఒక్కరోజు మిస్ అయినా కానీ మళ్ళీ నాకు అంతా మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలి, అట్లా కాదు. ఈ రోజు నేను చేసినానా లేదా, చేయాల్సిన పని ఏదైతుందో టుడే ఈజ్ ద ఓన్లీ డే దట్ మ్యాటర్స్ అంతే. ఈరోజు చేసిన, ఈరోజు అయిపోయింది, ఈరోజు ఇంకా ఆ టిక్ పెట్టేసుకోండి ఆ గోల్ని. ఈరోజు అకంప్లిష్మెంట్ అయిపోయింది, టోటల్ పెద్ద అకంప్లిష్మెంట్. ఎందుకంటే అవర్లీ గోల్ రీచ్ అయినాం, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైలీ గోల్ రీచ్ అయినాం. కాబట్టి మనం ఆ లాంగ్ టర్మ్ గోల్స్ని తీసుకొని మనము సఫకేట్ అయ్యే అవసరం లేదు. వాటిని బ్రేక్ డౌన్ ఎంత చిన్నగా, ఎంత సింపుల్గా, ఎంత టైమ్లీ మేనర్గా బ్రేక్ డౌన్ చేసుకోగలిగితే మనం అంతా ఈజీగా, అంత సునాయాసంగా మనం వాటిని మాన్యువర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే పెద్ద గోల్స్ని అచీవబుల్గా చేయాలి, చిన్నగా అండ్ అచీవబుల్. ఆ గోల్ నా మెయిన్ పర్పస్ ఏదైతుందో దానికి రిలవెంట్గా ఉందా లేదా, అంటే ఈ గోల్ని నేను రీచ్ అవుతున్నా, ఈ గోల్ని నేను ఈరోజు చేసిన, నా అల్టిమేట్ పర్పస్కి ఇది యాడ్ అవుతుందా, లేదంటే ఇది టోటల్ ఏదన్నా డిఫరెంట్ థింగా, దానికి దీనికి సంబంధం లేనిదా అన్నది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆ మెయిన్ పర్పస్కి మనం ఎంత ఎనర్జీని ఇవ్వగలిగితే, ఎంత టైంని ఇవ్వగలిగితే అది అంతా రియాలిటీలో మేనిఫెస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. అట్లేవో అవసరం లేని వాటి వెనక పడిపోయినాం అనుకోండి, అది ఇంకా వర్త్ ఇట్ ఉండదు. ఇంకా మనం అనుకున్న టైంలో రీచ్ అవ్వలేకపోతాం. అయితే ఇంకొకటి, నేను గుడ్ అండ్ బ్యాడ్గా కోరికలని
డిఫరెన్షియేట్ చేసి రాయమని చెప్పిన. సో గోల్స్ మనకి గుడ్డే కాకుండా బ్యాడ్ గోల్స్ కూడా ఉంటాయి. బ్యాడ్ గోల్స్ అంటే మీరు అప్పుడే ఆలోచన చేయకండి, వినండి. మనకి ఒక బ్యాడ్ ఆలోచన ఉన్నా, మనకు ఒక బ్యాడ్ యాక్షన్ చేస్తున్నా రోజు, అంటే లైక్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, మన మాటలు ఏమన్నా బ్యాడ్గా ఉన్నా, వాటిని కూడా మనము డిఫీట్ చేయాలి. నేను స్టెప్ బై స్టెప్ డిఫీట్ చేయొచ్చు. వాటిని కూడా మనం అలా గోల్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ గుడ్ థింగ్స్ అచీవ్ చేయడం కాదు, బ్యాడ్ థింగ్స్ని మనం డిఫీట్ చేయడం కూడా, అది కూడా ఒక గోలే. అది కూడా మన పర్పస్కి, మన ఎదుగుదలకి 100% పుష్ ఇచ్చే థింగే. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ఆలోచనలు వచ్చేసి మనల్ని యాంప్యుటేట్ చేస్తాయి. యాంప్యుటేట్ అంటే కాళ్ళు చేతులు తీసేసినట్టు అనమాట. మనం ఎంత హై లెవెల్ ఆలోచన చేస్తున్నా, మన అలవాట్లు లో లెవెల్ ఉన్నాయనుకోండి, మన మైండ్ సెట్ ఆ లెవెల్ వరకు వెళ్ళకుండా ఉంటుంది. ఇంకా మనము ఆ పర్సన్ లాగా ఎప్పుడైతే 100% ఆ గోల్ అచీవ్ చేసిన పర్సన్ లాగా ఇమాజిన్ చేసుకోలేకపోతే మనం ఆడి వరకు ఎట్లా వెళ్తాం చెప్పండి. మన పర్పస్ని మనం అచీవ్ చేసిన తర్వాత మనం ఎలా ఉండాలో ఇప్పటి నుండే అలా ఉండడానికి ట్రై చేయడమే ఈ టోటల్ కాన్సెప్టే అది. బిహేవింగ్ లైక్ ద పర్సన్ యూ వాంట్ టు బి, అట్లీస్ట్ ట్రయింగ్ టు బిహేవ్, అదే అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా. సో ఇది వచ్చేసి జస్ట్ గుడ్ గోల్స్ని అచీవ్ చేయడం కాదు, బ్యాడ్ గోల్స్ని డిఫీట్ చేయడం కూడా. సో అందుకే మీ గుడ్ గోల్స్ని రాసుకోండి, బ్యాడ్ గోల్స్ని కూడా రాసుకోండి. బ్యాడ్ గోల్స్ అనే రాయండి, వీటిని నథింగ్ రాంగ్ అందు లోపల. బ్యాడ్ గోల్స్ అంటే నా బ్యాడ్ హ్యాబిట్స్ని, నా లైఫ్ స్టైల్లో ఉన్న బ్యాడ్ థింగ్స్ని నేను డిఫీట్ చేయాలి. వాటిని కూడా గోల్స్, వాటిని కూడా అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీగా డివైడ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటే మనము జస్ట్ మన పర్సెవరెన్స్, జస్ట్ మెంటల్ స్ట్రెంగ్త్తో వాటిని అప్పుడే సునాయాసంగా డిఫీట్ చేసేయచ్చు. బట్ ఏమైనా సంథింగ్ బిగ్గర్ ఉంటే వాటిని కూడా ఏమైనా బ్రేక్ డౌన్ చేయండి టైమ్లీ మేనర్గా, అండ్ యూ విల్ సీ ద మ్యాజిక్. అయితే నేను క్లియర్ ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అవర్లీ, డైలీ, వీక్లీ అని ఎందుకు అంటున్నా అంటే, ఇదంతా మ్యాజిక్ వచ్చేసి ఎందులో ఉంటుంది తెలుసా బాయ్స్? మనము మన డైలీ ఇప్పుడు ఒక కొంచెం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, కొంచెం అమౌంట్ ఆఫ్ టైం, కొంచెం అమౌంట్ ఆఫ్ ఏమంటారు ఎమోషనల్ ఎనర్జీతోని మనం పుట్టినాం. దాన్ని మనము దానికి దీనికి అవసరం లేని వాటికి వాడేసుకుంటూ వచ్చినాం ఇప్పటివరకు. కాబట్టి ఎప్పుడైతే మనము క్లియర్గా డిఫైన్ చేస్తే ప్రతి ఒక్క దాన్ని, మనకి ఒక మెంటల్ పిక్చర్ ఉంటుంది. అచ్చా, నేను నా ఎనర్జీని, నేను నా టైంని ఓన్లీ దీనిపైనే ఇన్వెస్ట్ చేయాలి ఇప్పటి నుండి. మనం వేస్ట్ చేయడం ఆపేస్తాం ఇంకా టైం అండ్ ఎనర్జీని. ఒక్కసారి మనం టైం అండ్ ఎనర్జీని ట్రివియల్ థింగ్స్ పైన వేస్ట్ చేయడం ఆపేస్తే 100% మన ఆలోచనలని, మన ఎనర్జీని, మన టైంని మనము అవ్వాల్సిన పని పైనే పెట్టడం మొదలుపెట్టినప్పుడు, ఆ పని అవ్వడం కాదు, ఆ పని మనం అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి చాలా. అంటే వాట్ వి ఇమాజిన్, మనం అవుట్ బీట్ చేసేస్తాం. సో అందుకే మనం ఒక క్లారిటీ అన్న చాలా ఇంపార్టెంట్. క్లారిటీతోని క్రియేట్ చేయాలి ఈ టోటల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో. తర్వాత కన్సిస్టెన్సీ పైన ఒక ఎంటైర్ వీడియోనే చేద్దాం ఖచ్చితంగా. బట్ ఒక్కసారి మనకు ఉన్నాయి ఏవో గోల్స్, రోజు నేను ఇది చేయాలి అని అనుకుంటున్నాం. బట్ డైలీ మనము దాన్ని, ఆ ప్రామిస్ని, మనం ఇచ్చుకున్న ప్రామిస్ని, ఈరోజు నేను ఇది కంప్లీట్ చేస్తా, ఈరోజు నేను ఈ టైంకి లేస్తా, లేదంటే ఈరోజు నేను ఈ పని చెయ్యను, లేదంటే ఈరోజు ఖచ్చితంగా ఏమన్నావని ఈ పని నేను కంప్లీట్ చేస్తా అని మనం ఇచ్చుకున్న ప్రామిసెస్ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేసేస్తే, మన పైన మనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సబ్ కాన్షియస్గా ఇదంతా జరిగేది. ఎప్పుడైతే మన పైన మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే, మనకిచ్చుకున్న మాటను మనం ఎట్లా నిలబెట్టుకుంటాం? ఎందుకంటే వేరే ఎవరికి తెలియదు ఇది మనము మనతో చేస్తున్న స్ట్రగుల్, మనతోని డిఫీట్ చేయాల్సిన డీమన్స్ మన బ్రెయిన్ లోపల. కాబట్టి ఎప్పుడైతే మనం సెల్ఫ్ రెస్పెక్ట్, మన మాటకి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వకుండా ప్రతిసారి పోస్ట్పోన్ చేయడము, లేకపోతే రేపు చేద్దాము, లేకపోతే అరే ఈరోజు వద్దు, ఈరోజు నాకు మంచిగా అనిపిస్తలేదు అనుకుంటా పోతే సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుకుంటూ వస్తుంది మన పైన మనకి. ఒక్కసారి అట్లా అది జరగడం స్టార్ట్ అయింది అనుకోండి, మనము ముందు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు అనేదన్న మాట మనకి ఇచ్చుకున్నా, వేరే వాళ్ళకి ఇచ్చినా, అది మనం లైట్ తీసేసుకుంటాం అప్పుడే. ఎందుకంటే మన మాట పైన మనకే రెస్పెక్ట్ లేదు. సో ఇదంతా జరగకుండా ఉండాలంటే కన్సిస్టెన్సీ, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ఫస్ట్ థింగ్
ఈ రోజు ఈ రోజే, ఈ రోజు చేసినానా లేదా, రేపటిది వద్దు నాకు అవసరం లేదు, నిన్నటిది నాకు సంబంధం లేదు. ఈ రోజు నేను చేసినానా లేదా నేను చేయాలనుకున్న పనులన్నీ, నేను డైలీ పెట్టుకున్న గోల్స్ అన్నిటినీ నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అచీవ్ చేసినానా లేదా, ఈ గంట ఈ ఈ పర్టికులర్ అవర్లో చేయాల్సిన పని నేను ఇప్పుడు చేస్తున్నానా లేదా, కన్సిస్టెంట్గా డే బై డే. అన్నిటికంటే బిగ్గెస్ట్ చేంజ్ తీసుకొస్తుంది మన లైఫ్లో. ఇంకోటి, మనము ఎప్పుడైతే ఆ గోల్ పైన అబ్సెషన్ ఎక్కువైపోయి ఆ గోల్ పైన మనము దాన్ని ప్రేమించడం స్టార్ట్ చేసినాం అనుకోండి, అది కొన్ని బ్యాడ్ థింగ్స్, కొన్ని అన్సర్టనిటీస్కి కారణం కావచ్చు. మనం ఎప్పుడే కానీ ఆ గోల్ని అచీవ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చూడండి, డైలీ ప్రాసెస్, ఒక్కసారి దాంతోని ప్రేమలో పడ్డాం అనుకోండి, మెల్లగా గోల్ అన్నది మన బ్రెయిన్ల నుండి మెల్లగా మాయమైకుండా స్టార్ట్ అవుతుంది. బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ రీచ్ ఇట్ ఆర్ నాట్, వీ విల్ డెఫినెట్లీ రీచ్ ఇట్ వన్స్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాసెస్తో మనం ప్రేమలో పడ్డామో లేదో, గోల్ ఆబ్వియస్గా 100% మనం వద్దనుకున్న రీచ్ అవుతాము. కాబట్టి ప్రాసెస్, డైలీ మనం చేయాల్సిన పనుల పైన మనం ఇష్టం పెంచుకుంటే, మనము అది ఆ గోల్ అయిపోయినా కానీ, ఆ గోల్ అచీవ్ చేసినా కానీ, ఆ గోల్ అరే అయిపోయింది, నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, నేను ఇంత డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం లేదు నా లైఫ్లో, ఇంకా అయిపోయింది, నేను ఏదో కంప్లీట్ చేసేసిన అన్న మైండ్ సెట్ క్రియేట్ అవ్వద్దు మనకి. ఎందుకంటే ఇది ఒక ఎటర్నల్ ప్రాసెస్ ఇది. ఒక్కటి అయిపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి అయిపోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఒక గోల్తోని మనల్ని మనం రిలేట్ చేసుకోకుంటే, ఆ గోల్ అయిపోగానే మనము మన ఇప్పటివరకు క్రియేట్ చేసుకున్న ఒక ఎన్వైరన్మెంట్ని మనం బ్రేక్ చేసేస్తాం. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ కదా ఎనీమోర్. మనం ఎన్వైరన్మెంట్తో ప్రేమలో పడితే గోల్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. గోల్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం చేసే పని ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంటుంది, డైలీ జరుగుతూనే ఉంటుంది. అందులోపల ఉంటుంది బ్యూటీ. అంటే ఆ ప్రాసెస్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ గెట్ ట్రిప్డ్, మనం ఏదో బాడీ బిల్డర్ అయినామో ఆ ఎండ్ గోల్ కాదు. అరే నేను ఈరోజు జిమ్ చేసిన, అరే నేను ఖచ్చితంగా బాడీ బిల్డర్ అవుతా, ఆ గోల్ అవసరం లేదు. ఈరోజు నేను పోయినా, ఈరోజు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్, మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉన్నా, ఫిజికల్గా నేను చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా. అది చిన్న మైండ్ సెట్లో, చిన్న పర్స్పెక్టివ్లో డిఫరెన్స్. ఈ డిఫరెన్సే కన్సిస్టెన్సీకి కారణమవుతుంది. ది బిగ్గెస్ట్ సీక్రెట్. మనకున్న గోల్స్ చాలా మందికి ఉంటాయి, కొందరు అచీవ్ కూడా చేసేసి ఉంటారు మనకున్న గోల్స్ని. అయితే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంది? ఒక గోల్ని అచీవ్ చేయడానికి ఏవేవైతే సాక్రిఫైసెస్ చేయాలి, ఏవేవైతే మనము నేర్చుకోవాలి, ఏ పనులైతే మనం వదిలేసుకోవాలి, వీటన్నిటిని వదులుకోకుండా మనము అచీవ్ చేద్దాము అన్న ఆలోచనలు ఉంటాం. ఇవన్నీ చేసుకుంటా కూడా నేను ఇది వరకు పోవచ్చేమో, మనల్ని అదే అన్నిటికంటే డ్రాబ్యాక్ చేస్తుంటారు. ఎవరైతే అచీవ్ చేసేసి ఉంటారు చూడు, వాళ్ళు వీటన్నిటిని సాక్రిఫైస్ చేసేసిన వాళ్ళు. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, దే ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ వాళ్ళ డ్రీమ్స్ కోసం, వాళ్ళ గోల్స్ కోసం. దే ఆర్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్. వాళ్ళు ఏమన్నా చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు బిగ్ పిక్చర్ పైనే ఆలోచన ఉంటుంది. వాళ్ళ 100% ఎనర్జీ దానిపైననే స్పెండ్ చేద్దామన్న ఒక తపనలు ఉంటారు ఎప్పుడు. మీరు ఈలాన్ మస్క్ కూడా చూడండి. ఈలాన్ మస్క్ వీక్లీ 168 అవర్స్ ఉంటే 110 నుండి 130 అవర్స్ ఓన్లీ అతని కంపెనీస్ పైన స్పెండ్ చేస్తాడు. అంటే హీఈస్ వర్కింగ్ దట్ మచ్. అంటే డైలీ 18 to 20 అవర్స్ వర్క్ చేస్తున్నాడు ఈలాన్ మస్క్. అంటే అతను చీట్ కోడ్ క్రాక్ చేసిండు అనమాట. బానిస కాదు అతను ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి. అతని బిగ్ పిక్చరే ఎప్పుడు, నేను ఈ మూమెంట్లో ఈ పని చేస్తేనే అది జరుగుతుంది అక్కడ. ఆ లెవెల్లో మనము ఆలోచన, అంటే అప్పుడే మూమెంట్ అవుట్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ బ్రెయిన్లో చేసుకోగలిగే పొజిషన్ రావాలంటే మనం ఈ కన్సిస్టెన్సీని మనము కీప్ ఆన్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి మనం కన్సిస్టెంట్ ఒక వీక్, ఒక మంత్ వరకు మన గోల్స్ని మనం కన్సిస్టెంట్గా చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఎట్లయిపోతుంది అంటే, ఈ పని నేను చేస్తేనే ఆ బిగ్ పిక్చర్ పనికి నేను కొంచెం దగ్గరికి వెళ్తా, లేదంటే రెస్ట్, అన్నీ వేస్ట్ ఆఫ్ మై టైం అన్న ఒక చిన్న మైండ్ సెట్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. సో ఒక్కసారి కేటగరైజ్ చేసుకోండి గోల్స్ని, గోల్స్ రాసుకోండి నేను చెప్పిన విధంగా. ఎంత డీటెయిల్గా అయితే అంత డీటెయిల్గా రాసుకొని నెక్స్ట్ రాసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు మోటివేషన్ అంత లెవెల్ ఉంటే స్టార్ట్ చేయండి. కానీ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ ఛానల్ బిగ్గెస్ట్ పర్పస్ హ్యాబిట్స్, అలవాట్లు. మన గోల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు పర్పస్ ఉంది, పర్పస్కి రీచ్ అవ్వాల్సిన గోల్స్ ఉన్నాయి. అవర్లీ విధంగా మనం కేటగరైజ్ చేసి పెట్టుకున్నాం. ఈ క్షణం నేనేం చేయాలి, ఈ గంట నేనేం చేయాలి రోజుకి,
అది మన బ్లూ ప్రింటింగ్ ఇప్పటి నుండి. నెక్స్ట్ వీడియో హ్యాబిట్స్లో చాలా డిస్కస్ చేద్దాం. హ్యాబిట్స్ నాకు తెలిసి ఒక వీడియోలో నేను చేయలేకపోవచ్చు, మల్టిపుల్ వీడియోస్ వస్తాయి హ్యాబిట్స్ పైన, హౌ టు క్రియేట్. దాని లోపల కూడా కొన్ని బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని బుక్స్ కూడా నేను రికమెండ్ చేస్తాను హ్యాబిట్స్ పైన. సో ఇప్పటిదాకా మనం ఆలోచనని అక్షరంగా పెట్టినాం, గోల్స్ ఇప్పుడు ఈ ఛాలెంజ్ వరకు కూడా. నెక్స్ట్ వచ్చేసి అక్షరాన్ని యాక్షన్గా పెడతాం. యాక్షన్గా పెట్టడమే మనం హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎట్ ద ఎండ్ ఫైనల్, ఇది నేను కొన్ని రోజుల నుండి ఆలోచన చేస్తున్నా. నాకు మనుషులు ఎట్లున్నారంటే, మనం మంచిగా చేయాలని కోరుకుంటుంటారు. అరే వీడు కొత్తగా ట్రై చేస్తుండ్రా, లేదంటే అరే వీడు వీని డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రా అని. ఎప్పటి వరకు మనకు సపోర్ట్ చేస్తారు? మనం వాళ్ళకంటే తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు. ఒక్కసారి మనం వాళ్ళకంటే కూడా ఒక పై చెయ్యి సాధించడం స్టార్ట్ చేస్తే, వాళ్ళు చెప్పట్ల కొట్టిన చేతులతోనే మన కాలుబట్టి గుంజడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్. విన్నర్స్ ఫోకస్ ఆన్ దేర్ గోల్స్ అండ్ లూజర్స్ ఫోకస్ ఆన్ విన్నర్స్. ప్లీజ్.